బిల్వ అష్టోత్తర శతనామ స్తోత్రం 8వ భాగం పఠిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. భోక్తారం భోజనం భోజ్యం జేతారం చితమానసం కరణం కారణం జిష్ణుం ఏకబిల్వం శివార్పణం క్షేత్రజ్ఞం క్షేత్రపాలం చ పరార్థైకప్రయోజనం వ్యోమకేశం భీమవేషం ఏకబిల్వం శివార్పణం భవఘ్నం తరుణోపేతం కోదిష్టం యమనాశకం హిరణ్యగర్భం హేమాంగం ఏకబిల్వం శివార్పణం దక్షం చాముండజనకం మోక్షదం మోక్షకారణం హిరణ్యదం హేమరూపం ఏకబిల్వం శివార్పణం మహాశ్మశాననిలయం ప్రచ్ఛన్నస్ఫటికప్రభం వేదాస్యం వేదరూపం చ ఏకబిల్వం శివార్పణం స్థిరం ధర్మం ఉమానాథం బ్రహ్మణ్యం చ ఆశ్రయం విభుం జగన్నివాసం ప్రథమం ఏకబిల్వం శివార్పణం రుద్రాక్షమాలాభరణం రుద్రాక్షప్రియవత్సలం రుద్రాక్షభక్తసంస్తోమం ఏకబిల్వం శివార్పణం ఫణీంద్రవిలసత్కంఠం భుజంగాభరణప్రియం దక్షాధ్వరవినాశం చ ఏకబిల్వం శివార్పణం నాగేంద్రవిలసత్కర్ణం మహేంద్రవలయావృతం మునివంద్యం మునిశ్రేష్టం ఏకబిల్వం శివార్పణం మృగేంద్రచర్మవసనం మునీనాం ఏకజీవనం సర్వదేవాదిపూజ్యం చ ఏకబిల్వం శివార్పణం నిధనేశం ధనాధీశం అపమృత్యునివినాశనం లింగమూర్తిం అలింగాత్మం ఏకబిల్వం శివార్పణం భక్తకల్యాణదం యస్తం వేదవేదాంతసంస్తుతం కల్పకృత్కల్పనాశం చ ఏకబిల్వం శివార్పణం ఘోరపాతకదావాగ్నిం జన్మకర్మ వివర్జితం కపాలమాలాభరణం ఏకబిల్వం శివార్పణం మాతంగచర్మవసనం విరాడ్రూపవిదారకం విష్ణుక్రాంతం అనంతం చ ఏకబిల్వం శివార్పణం యజ్ఞకర్మఫలాధ్యక్షం యజ్ఞవిఘ్నవినాశకం యజ్ఞేశం యజ్ఞభోక్తారం ఏకబిల్వం శివార్పణం కాళాధీశం త్రికాలజ్ఞం దుష్టనిగ్రహకారకం యోగిమానసపూజ్యం చ ఏకబిల్వం శివార్పణం మహోన్నతమహాకాయం మహోదరమహాభుజం మహావక్త్రం మహావృద్ధం ఏకబిల్వం శివార్పణం
सुनेत्रं सुललाटं च सर्वभीमपराक्रमं महेश्वरं शिवतरम् एकबिल्वं शिवार्पणम् समस्तजगदाधारं समस्तगुणसागरं सत्यं सत्यगुणोपेतम् एकबिल्वं शिवार्पणम् माघकृष्णचतुर्दश्यां पूजार्थं च जगद्गुरोः दुर्लभं सर्वदेवानाम् एकबिल्वं शिवार्पणम् एकबिल्वं